ఏ సంస్థల్లోనైనా ఎస్పెషల్లీ విద్యారంగంలో కనీస సదుపాయాలు ఉండడం, ఉండకపోవడం వాటి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మా మనసుకి ఇబ్బంది పెట్టింది. సింపుల్‌గా చెప్పాలంటే ఒకప్పుడు మీ చోట మేము కూర్చున్నాం. అక్కడి నుంచి వాళ్ళ వేదిక మీదకొచ్చి ఈ సమస్యను మేమే సాల్వ్ చేస్తే బావుంటుంది గదా! పరిష్కరిస్తే బావుంటుందనే ఉద్దేశంతోటి ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది. ఈ ఈ సంస్థలో ఒక అడ్వకేట్ ఉన్నారు, ఒక ఐటీ ఉద్యోగి ఉన్నారు, ఒక మీడియా రంగం వ్యక్తి ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, మార్కెటింగ్ రంగం వారు ఉన్నారు, యువ రైతులున్నారు, విద్యార్థులున్నారు, అందరూ ఉన్నారు. మీరు ఫ్యూచర్‌లో మీరు రేపటి దేశ భవిష్యత్తు. సో, రేపు ఫ్యూచర్‌లో మీరు ఏమేమి అవుతారో వాళ్ళందరూ గూడా మేము ఇక్కడ వేదిక పైన ఉన్నాము. వి ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూ అండ్ యూ ఆర్ ద ఫ్యూచర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అస్. అండ్ ఇంకొక కంక్లూజన్ ఏంటంటే ఆబ్వియస్లీ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఈస్ డిసైడెడ్ బై ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అనేది చాలా ప్రముఖులు, చాలా పెద్దవారు చెప్పిన సూక్తి. అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్ వేర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం సందర్భంగా మేము ఆలోచించింది ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద గ్రౌండ్స్. ఆ ఫ్యూచర్ అనేది గ్రౌండ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పి మేము ఆలోచనతోటి, అదేవిధంగా ఆడపిల్లను ఎగనిద్దాం అనే ఆలోచనతోటి ఈ మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు.